దేశం మనదే తేజం మనదే ఎగురుతున్న జెండా మనదే నీతి మనదే జాతి మనదే ప్రజల అండదండ మనదే వందే మాతరం అందామందరం వందే మాతరం అందామందరం. వందే మాతరం అనుకుంటూ 67వ గణతంత్ర దినోత్సవానికి మమ్మీస్ కిచెన్ స్వాగతం పలుకుతుంది ఎంతో ప్రేమతో. ఇప్పుడే అండి మా బాబు వాళ్ళ స్కూల్ నుండి వచ్చాను. వాళ్ళ స్కూల్లో చాలా బాగా రిపబ్లిక్ డేని సెలబ్రేట్ చేశారు. చూడండి, మమ్మీస్కి కూడా వచ్చిన పేరెంట్స్కి కూడా అందరికీ మన జెండాని పెయింటింగ్ వేశారు. ఇంకా అందరు పిల్లలు ఆరెంజ్ కలర్, వైట్ కలర్, ఇంకా గ్రీన్ కలర్లో కాస్ట్యూమ్స్ వేసుకొని అసలు ఫుల్ జెండా వందనం చేశారండి. చాలా 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 బాగా పర్ఫామ్ చేశారు అందరు పిల్లలు. సో మా వాడు స్కూల్ నుండి వచ్చేసరికి ఖచ్చితంగా ఈరోజు బాగా అలసిపోతాడు. స్కూల్ నుండి పిల్లలు వచ్చారు అంటే ఈరోజు మన సెగ్మెంట్ బ్యాక్ ఫ్రమ్ స్కూల్ అండి. బ్యాక్ ఫ్రమ్ స్కూల్ సెగ్మెంట్ లో ఈ రోజు మనం చేస్తున్న రెసిపీ గోల్డ్ కాయిన్ విత్ 3 కలర్స్ అండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మన గోల్డ్ కాయిన్స్ ని స్టార్ట్ చేసేద్దామా? నేను రెసిపీ చేస్తున్నాను, అది కూడా మన జెండా రంగులో ఆరెంజ్, ఇంకా వైట్, గ్రీన్ కలర్లో. సో గోల్డ్ కాయిన్స్ 3 రకాలుగా చేస్తున్నాము. ఫస్ట్ ఒక ఆలుగడ్డని ముందే ఉడకబెట్టి పెట్టుకున్నాను. ఫుల్ ఆలుగడ్డ ఇలా పెద్ద దానిపైన గ్రేట్ చేస్తున్నాను. పిల్లల స్కూల్ నుండి ఈరోజు మీకు ఇన్విటేషన్ వస్తే కనుక అది ఇండిపెండెన్స్ డే అవనివ్వండి లేదా గణతంత్ర దినోత్సవం ఏదైనా కానివ్వండి, పిల్లలు స్కూల్లో అయినా స్టేడియంలో అయినా ఏదైనా పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు అంటే కనుక ఖచ్చితంగా ప్లీజ్ పేరెంట్స్ అందరూ వెళ్ళండి. అక్కడికి వెళ్తే కనుక పిల్లలు ఎంత సంతోషంగా ఫీల్ అవుతారండి. ఈరోజు మా బాబు ఆనందానికి హద్దులు లేవండి. ఫుల్గా ఎంజాయ్ చేశాడు. అసలు చూడడానికి 2 కళ్ళు సరిపోలేదండి. సో ఇప్పుడు గ్రేట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డని ఫస్ట్ ఒక బౌల్లో కొంచెం, ఇంకొక బౌల్లో కొంచెం, మిగిలింది ఇంకొక బౌల్లో, 3 బౌల్స్లో తీసి పెట్టుకోండి. ఫస్ట్ మన జెండాకి ఆరెంజ్ కలర్ వస్తుంది కదా, అందుకని నేను ఆరెంజ్ కలర్ యాడ్ చేస్తున్నా. క్యారెట్, ఇంకో దాంట్లో కొంచెం గ్రీన్ పీస్, అలాగే బీన్స్ చిన్న చిన్నగా తరిగి పెట్టుకున్నాను. మీకు ఇష్టం ఉంటే గ్రీన్ పీస్, బీన్స్ వేసుకోండి, లేదు అంటే పాలకూర ఉంటే పాలకూర కూడా వేసుకోండి. ఎందుకంటే ఓన్లీ గ్రీన్ కలర్ ఇవ్వడం కోసం మనం వెజిటేబుల్స్ యాడ్ చేస్తున్నాం కాబట్టి మీ దగ్గర పాలకూర ఉంటే పాలకూర వేసినా కూడా పర్వాలేదు. ఇప్పుడు వైట్ కలర్ కోసం నేను పన్నీర్ని ఇలా గ్రేట్ చేసి పెట్టుకున్నాను. ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేద్దామండి. ఇవన్నీ వేసిన తర్వాత ఇందులో కొంచెం పచ్చిమిర్చి కారం కోసం, అలాగే వెల్లుల్లి సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, అలాగే ఉప్పు. పన్నీర్లో ఆల్రెడీ కొంచెం ఉప్పు ఉంటుంది కాబట్టి తక్కువగా వేయండి. ఆల్రెడీ నేను ఆలుగడ్డ ఉడకబెట్టేటప్పుడు కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టాను, అందుకే కొంచెం తక్కువగా వేసాను. మీకు ఎంత సరిపోతుంది అనుకుంటే అంత ఉప్పు వేయండి. ఫస్ట్ మీరు కలిపేది వైట్ కలర్ కలపండి. ఇప్పుడు గ్రీన్ కలర్, చూడండి ఇది గ్రీన్ కలర్గా ఉంది కదా. ఇప్పుడు చివరగా ఆరెంజ్ కలర్ అండి, క్యారెట్.
క్యారెట్ చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా మంచిదండి. అందులో చిన్నపిల్లలు ఈ మధ్య ఎక్కువ టీవీ, ల్యాప్టాప్, ఇంకా సెల్ ఫోన్స్ ఎక్కువ చూస్తున్నారు కదా. చాలా మంది పిల్లలకి, ఎక్కువ మందికి కళ్ళజోడు వస్తూ ఉంది. అలా రాకుండా ఉండాలంటే, మన పిల్లల కళ్ళది ఐసైట్ బాగుండాలి అంటే రోజు ఏదో ఒక రూపంలో జ్యూస్ అయినా ఇవ్వండి, లేకపోతే కూరలాగా అయినా చపాతీలో అయినా మిక్స్ చేసి పిల్లలకి క్యారెట్ ఇస్తూ ఉండండి. ఓకేనా? ఇప్పుడు మనం 3 రంగులు రెడీ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు వీటిని కొంచెం పక్కన పెట్టేసి, బ్రెడ్ మనం గోల్డ్ కాయిన్స్ చేస్తున్నాం కదా, అందుకని నేను బ్రెడ్ తీసుకొని సర్కిల్ కటర్ తీసుకున్నాను. ఈ రౌండ్గా ఇలా రౌండ్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. మిగతా 2 కూడా అలాగే కట్ చేసుకుందాం. మీ దగ్గర ఏ షేప్ ఉన్నా పర్వాలేదు, మీ దగ్గర ఏ షేప్ కటర్ ఉంటే ఆ షేప్లో కట్ చేసుకోండి బ్రెడ్ని. ఇప్పుడు ఇవి కట్ చేసిన తర్వాత ఈ బ్రెడ్ని పక్కన పెడదాం. వీటిని మనం వేస్ట్ చేయకుండా మిక్సీలో వేసుకుంటే బ్రెడ్ పౌడర్ అవుతుంది కదా. వేరే రెసిపీకి దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ పెట్టేస్తున్నా. ఇప్పుడు వీటిని కరెక్ట్గా ఇలా మన సర్కిల్ బ్రెడ్స్ అన్ని ఇలా పెట్టుకున్నాం కదా, రౌండ్గా గోల్డ్ కాయిన్స్. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న ఈ బౌల్స్ అన్ని ఇక్కడ ముందు పెట్టేసుకున్నాము. ఫస్ట్ గ్రీన్ కలర్ గోల్డ్ కాయిన్స్ మీద అప్లై చేద్దాం. అయితే అప్లై చేయడానికన్నా ముందు ఒక బౌల్లో కొంచెం నీళ్లు తీసుకొని బ్రెడ్ మీద ఇలా అద్దాలండి. వాటర్తో ఇలా కొంచెం తడిపిన తర్వాత కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే అంటుకుంటుంది. పక్కన పెట్టేసి మళ్ళీ ఇంకొకటి. ఇప్పుడు వైట్ కలర్ పన్నీర్ కదా, మెత్తగా ఉంటుంది, అందులో తొందరగా అంటుకుంటుంది. పిల్లలకి ఈ 3 కలర్లో ముఖ్యంగా ఎక్కువగా ఫస్ట్ నచ్చేది పన్నీర్ దండి. ఎందుకంటే పిల్లలకి పన్నీర్ అంటే చాలా ఇష్టం కదా. ఫస్ట్ పన్నీర్ ఇవ్వండి, వాళ్ళకి టేస్ట్ నచ్చుతుంది కదా. టేస్ట్ నచ్చిన తర్వాత వాళ్ళు తింటానంటారు. క్యారెట్ ఇంకా గ్రీన్ పీస్ అలాగే బీన్స్ కలిపిన గోల్డ్ కాయిన్స్ వాళ్ళకి ఇవ్వండి. ఇప్పుడు ఆరెంజ్. ఈ గోల్డ్ కాయిన్స్ ని మనం డీప్ ఫ్రై చేస్తున్నాము. డీప్ ఫ్రై చేసే ముందు వీటికి మనం కోటింగ్ చేయాలండి. కోటింగ్ కోసం ఒక బౌల్ తీసుకుందాం. ఒక బౌల్ తీసుకొని ఇందులో కొంచెం కార్న్ఫ్లవర్ ఎంత వేసుకుంటున్నామో అంతే మైదా పిండి. మీరు ఎన్ని చేస్తున్నారో దాన్ని బట్టి అంత పిండే తడుపుకోండి. దీన్ని లై అంటారు కదా, లై లాగా చేసుకోవాలి. ఇందులో కొంచెం ఉప్పు వేసుకొని నీళ్లు కలపాలి. మనం కోటింగ్ చేస్తున్నాం కదా, ఉండలు లేకుండా మన ఈ లైని కలుపుకోవాలి. ఇది కలుపుకున్న తర్వాత అప్పుడు మనం ఒక బాండీలో ఆయిల్ వేసేసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఇందులో డిప్ చేసి ఫ్రై చేస్తే అప్పుడు ఇవి గోల్డ్ కాయిన్స్ అవుతాయండి. ఆల్రెడీ నేను నూనె పెట్టుకున్నానండి. నూనె వేడిగా అయింది. ముందుగానే మనం స్టఫ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ బ్రెడ్ని ఈ లైలో కోటింగ్ కోసం ఇలా ముంచి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. అలాగే మిగిలినవన్నీ ఇలా అన్ని లైట్ చేసి పెట్టుకున్న తర్వాత ఈ ప్లేట్ని పైకి తీసుకొని దీనిపైన వీటన్నిటిపైన కొంచెం ఇలా నువ్వులు వేసిన తర్వాత ఒక్కసారి ఇలా ప్రెస్ చేస్తే నువ్వులు బాగా అంటుకుంటాయండి. సో ఇప్పుడు మన గోల్డ్ కాయిన్స్ని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. వీటిని ఆయిల్లో వేయాలి. ఆయిల్ మరి టూ మచ్ వేడిగా ఉంటే వేయకండి, ఎందుకంటే ఇవి బ్రెడ్ కదా, తొందరగా మాడిపోతాయి.
పైన నేను నువ్వులు అద్దాను కదా, అవి నూనెలో పడకుండా అలాగే ఉన్నాయి. ఎందుకంటే మనం పైన కోట్ చేస్తాం కదా, అది మైదా పిండి కార్న్ఫ్లవర్, దాని మీద వేసిన తర్వాత కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే నువ్వులు ఊడిపోకుండా ఉంటాయండి. ఇప్పుడు రెండు వైపులా కొంచెం బంగారు రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఆల్రెడీ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాయి కదా, ఇంకా కొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తే మన గోల్డ్ కాయిన్స్ రెడీ అయినట్టే. ఇప్పుడు మన గోల్డ్ కాయిన్స్ కరెక్ట్గా వేగిపోయాయండి. వీటిని తీసి ఒక టిష్యూ పేపర్లో వేసేసుకుందాం. అలాగే ఇంకా మిగిలిన 3 కూడా ఇందులో వేసి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మిగిలిన ఈ గోల్డ్ కాయిన్స్ కూడా బాగా వేగిపోయాయండి. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇవి కూడా ఈ ప్లేట్లో తీసేసుకుంటే చూడ్డానికి ఎంత బాగున్నాయి కదా, తినడానికి కూడా అంతే బాగుంటాయి. ఇప్పుడు దీన్ని మధ్యలో ఇలా కట్ చేస్తే మనకి ఆరెంజ్ కలర్ కనిపిస్తుంది కదా, అలాగే గ్రీన్ కలర్, అలాగే ఇంకొకటి పన్నీర్ స్టఫ్ చేసుకున్న వైట్ కలర్. వావ్, అన్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఒక టూత్ పిక్ తీసుకొని వాటిని ఇలా కుచ్చి ప్లేట్లో, వీటితో పాటు ఒక బౌల్ తీసుకొని గట్టి పెరుగుని తీసుకొని అందులో కొంచెం చక్కెర వేసి బాగా గట్టిగా బీట్ చేస్తే ఇలా చూడ్డానికి విప్ క్రీమ్ లాగా అయ్యింది. సన్నగా కట్ చేసుకున్న పపాయ ముక్కలు, గ్రేప్స్ని ఇలా కట్ చేసి, ఇప్పుడు చివరిలో పుదీనా ఆకు తొడిమె ఉంటుంది కదా, పైన ఆ తొడిమె తీసి ఇలా మధ్యలో పెట్టాను. చూడండి, చూడడానికి ఎంత బాగుంది కదా. పిల్లలకి పెరుగు షుగర్ ఇస్తూ ఉంటే గనక వాళ్ళ బాడీ చాలా చల్లగా ఉంటుందండి. ఎప్పుడు మజ్జిగలా కాకుండా కొంచెం పెరుగుని డిఫరెంట్ గా కూడా పిల్లలకి ఇవ్వండి. గోల్డ్ కాయిన్ విత్ 3 కలర్స్ తయారీ విధానము. ముందుగా ఆలుగడ్డను సన్నగా తురుముకొని 3 బౌళ్లలో వేసుకోవాలి. మొదటి బౌల్లో క్యారెట్ తురుము, రెండో బౌల్లో బీన్స్ ఇంకా పచ్చి బఠానీ, కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. మరొక బౌల్లో పన్నీరు, వెల్లుల్లి వేసి కలుపుకొని రౌండ్ గా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలపై వేరువేరుగా పూసుకోవాలి. మరొక బౌల్లో కార్న్ఫ్లవర్, మైదా పిండి వేసి లైలాగా కలుపుకొని అందులో బ్రెడ్ ముక్కలు ముంచి పైన నువ్వులు అద్ది నూనెలో ఫ్రై చేసుకుంటే గోల్డ్ కాయిన్స్ విత్ 3 కలర్స్ రెడీ. చూశారు కదండి, ఈ రోజు మన సెగ్మెంట్ బ్యాక్ ఫ్రమ్ స్కూల్. రేపటి మన సెగ్మెంట్ పిల్లల పార్టీలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఈటీవీ అభిరుచి చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకులకి మా మమ్మీస్ కిచెన్ ప్రేమతో తరపున గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలండి. మరి ఉంటాను, బాయ్. పిల్లల పార్టీలో మనం చేస్తున్న రెసిపీ బెల్ పెప్పర్ మాన్స్టర్స్. ఇలా రెండుగా కట్ చేసుకొని మనం ఏం చేయబోతున్నాం, మనం మాన్స్టర్ కి కళ్ళు పెట్టబోతున్నాం. ఇలా అరేంజ్ చేసి పెట్టండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, పార్టీని కూడా బాగా ఎంజాయ్ చేస్తారు.